ఈరోజు నిజామాబాద్ పార్లమెంట్ నియోజక ప్రజలందరికీ కూడా సంక్రాంతి పండుగ అంతే సరిసమానంగా పసుపు రైతులు అనేక దశాబ్దాల నుండి పసుపు బోర్డు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అరవింద్ ధర్మపురి గారు గత 5 సంవత్సరాల క్రితము ఏదైతే పసుపు బోర్డు తీసుకొస్తారని బాండ్ పేపర్ మీద రాసిచ్చాడు, అది సుమారు 2 సంవత్సరాల క్రితము నరేంద్ర మోడీ గారు హిందూ నగరానికి వచ్చినప్పుడు ఆయన నోటి ద్వారా నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు ఏర్పడుతుందని చెప్పడము, ఈరోజు పండుగ సందర్భంగా అది కేంద్రం డిక్లేర్ చేయడం అనేది చాలా సంతోషదాయక విషయము. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం తరఫు నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, కేంద్ర మంత్రివర్యులు పీయూష్ గోయల్ గారికి మరియు అమిత్ షా గారికి, ముఖ్యంగా అరవింద్ ధర్మపురి గారు ఆయన ఇచ్చిన మాట అప్పటి నుంచి నిరంతరము కృషి చేసి ఈరోజు రైతులకు, పసుపు రైతులకు ముఖ్యంగా ఒక గిఫ్ట్, పెద్ద గిఫ్ట్. ఎందుకంటే పసుపు బోర్డు ఉంటే పసుపు రైతులకు అనేక సౌకర్యాలు ఉంటాయి. పసుపు నాటినప్పటి నుంచి పంట చేతికొచ్చే వరకు మార్కెటింగ్ కానీ, ఎక్స్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా పసుపు బోర్డు ద్వారా పసుపు రైతులకు వారికి లాభసాటిగా ఉంటుంది. కనుక మరి ఒక్కసారి ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మరియు అరవింద్ ధర్మపురి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. అదేవిధంగా జాతీయ పసుపు బోర్డుకు మా అందరి ప్రియతమ నాయకుడు కూడా, ఎందుకంటే పల్లె గంగన్నాని ప్రేమగా పిలుచుకునే పల్లె గంగన్న జాతీయ పసుపు బోర్డు చైర్మన్గా నియమించినందుకు నరేంద్ర మోడీ గారికి మరి ఒక్కసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మరియు పల్లె గంగన్న గారికి శుభాకాంక్షలు, శుభాభినందనలు. నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు. పసుపు బోర్డు ఏర్పడిన నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు. పసుపు బోర్డు ఏర్పడిన నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు. బీజేపీ జిందాబాద్. నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నడ్డా గారి నాయకత్వం వర్ధిల్లాలి. జేపీ నడ్డా గారి నాయకత్వం వర్ధిల్లాలి. కిషన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. కిషన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. అరవింద్ ధర్మపురి గారి నాయకత్వం వర్ధిల్లాలి. ధన్పాల్ సూరన్న నాయకత్వం వర్ధిల్లాలి. ధన్పాల్ సూరన్న నాయకత్వం వర్ధిల్లాలి. భారత్ మాతా కీ జై. అరే लगाना रे, आगे लगाना. దేశంలోనే పసుపు పంట అత్యధిక పండించే తెలంగాణ రాష్ట్రం, దాంట్లో నిజామాబాద్ జిల్లా ముఖ్యంగా అనేక దశాబ్దాల నుండి అనేక ప్రభుత్వాలు తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, టీడీపీ ప్రభుత్వం కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ రైతుల డిమాండ్ ఏదైతే పసుపు బోర్డు అనేది ఉందో అనేక దశాబ్దాల నుండి ఆ ఇష్యూని ఇంతవరకు ఎవ్వరు కూడా సాల్వ్ చేయలేదు. మన ప్రియతమ నాయకుడు ఎంపీ అరవింద్ ధర్మపురి గారు గత 5 సంవత్సరాల క్రితము బాండ్ పేపర్ రాసిచ్చిండు, ఖచ్చితంగా నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు తీసుకొస్తాను. దానికి బీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అనేక సార్లు కౌంటర్ వేయడం జరిగింది. మొన్నటి అంటే నరేంద్ర మోడీ గారు సుమారు 2 సంవత్సరాల క్రితం నిజామాబాద్ వచ్చినప్పుడు స్వయాన ఆయన నోటి ద్వారా పసుపు బోర్డు నిజామాబాద్కు వస్తుంది అని డిక్లేర్ చేయడము నిజంగా అది అరవింద్ ధర్మపురి గారి పరిపాలనకు నిదర్శనం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒకటి, నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల పరిపాలన, భారతీయ జనతా పార్టీ ఏదైతే కమిట్మెంట్ ఇస్తుందో తప్పకుండా నెరవేరుస్తుంది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గత 2 సంవత్సరాల క్రితం 4,000 రూపాయలు ఉన్న పసుపు ఈరోజు 10,000, 12,000, కనీసం 12,000 నడుస్తుందంటే అరవింద్ ధర్మపురి గారి కృషిని మనం మరవలేము. ఎందుకంటే ఎక్స్పోర్ట్లు పెంచి ఇంపోర్ట్ తగ్గించడము, దాని వెనకాల అనేక ఆయన శ్రమ తీసుకున్నది, మనం నిజంగా ఆయనకు ధన్యవాదాలు చెప్పాలి. అదేవిధంగా పసుపు బోర్డు రావడం అనేది ఈరోజు మన అందరికీ శుభవార్త. ఎందుకంటే
పసుపు బోర్డు తోటి పసుపు రైతులకు అనేక సౌకర్యాలు అనేక లబ్ధి పొందుతారు. అదేవిధంగా అంటే విత్తనం నాటినప్పటి నుంచి పంట చేతికొచ్చే వరకు మార్కెటింగ్ వరకు ఈ పసుపు బోర్డు అనేక సూచనలు చేస్తుంది, దానికి బాధ్యత కూడా వహిస్తుంది. అదేవిధంగా అనేక సంవత్సరాల నుండి 7 సంవత్సరాలు జిల్లా అధ్యక్షుడిగా ఏబీవీపీ నుంచి వచ్చి భారతీయ జనతా పార్టీ అందరి గుండెల్లో ఉన్న మన పల్లె గంగారెడ్డి గారికి పసుపు బోర్డు జాతీయ చైర్మన్గా ప్రకటించడం కూడా నిజంగా హర్షించదగ్గ విషయము. అరవింద్ ధర్మపురి గారికి, పల్లె గంగారెడ్డి గారికి, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి మనమందరం కూడా చప్పట్లు కొట్టి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా కోరుతాము. भारत माता के भारत माता के नरेंद्र मोदी गारी नायकत्व नरेंद्र मोदी गारी नायकत्व जेपी नड्डा गारी नायकत्व जेपी नड्डा गारी नायकत्व किशन रेड्डी गारी